టెట్ సిలబస్లో భాగంగా ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి లాజిక్ ఏంటిదంటే ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ని రికగ్నైజ్ చేయడం. ఎగ్జామ్లో మనకు ఈ విధంగా బిట్ ఇస్తాడు. ద వర్బ్ ఇన్ ద షీ వ్రోట్ ఏ లెటర్ ఈజ్. ఈ సెంటెన్స్లో ఈ వర్బ్ ఏంటిది? ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్, హెల్పింగ్ వర్బ్, లింకింగ్ వర్బ్. ఆ విధంగా మనకి ఇస్తాడు. సో ఈ వ్రోట్ ఏంటిది అనేటువంటిది మనం చెప్పాలి. అంటే అది ట్రాన్సిటివ్నా ఇంట్రాన్సిటివ్నా చెప్పాలి. సో దానికి నేను చెప్పేటువంటి మామూలు లాజిక్ ఏంటిదంటే, సింపుల్ లాజిక్ ఏంటిదంటే గమనించండి, చాలా చిన్న లాజిక్. ఈ లాజిక్ తెలియక దీన్ని నేర్చుకోక ఇదేంటిదో అని అనుకొని ఎగ్జామ్కి పోయి తప్పు చేసేటోళ్ళు చాలామంది ఉంటారు. సో వెరీ సింపుల్ లాజిక్. ఈ ఫస్ట్ సెంటెన్స్నే తీసుకొని మనం ఆ లాజిక్ని ప్రాక్టీస్ చేద్దాం. తర్వాత మీరే దానికి ఆన్సర్ చెప్తారు. సో ఫస్ట్దే గమనించండి, ఏమున్నది? షీ వ్రోట్ ఏ లెటర్ ఉన్నది. ఇందులో రెండు రకాలుగా రాస్తాం మనం. షీ వ్రోట్ అని రాద్దాము. రైట్, షీ వ్రోట్ ఏ లెటర్. ఈ విధంగా దాన్ని రెండు రకాలుగా చేసినాం, మనం రాసినాం. ఇది సెంటెన్స్ 1, ఇది సెంటెన్స్ 2. షీ వ్రోట్ ఇది ఒకటి. రైట్, షీ వ్రోట్. ఇక్కడ షీ వ్రోట్ ఏ లెటర్. సో ఇంకా ఇక్కడ అదనంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. దీన్ని ఫస్ట్ ఇది సబ్జెక్ట్ అంటాం, దీన్ని వర్బ్ అంటాం. వర్బ్ తోటి ఎండ్ అయితే, అంటే ఈ విధంగా చిన్న ముక్కే ఉంటే, షీ వ్రోట్ సబ్జెక్టు వర్బ్ ఈ రెండే ఉంటే దాన్ని ఇంట్రాన్సిటివ్ అంటాం, అంటే అసంపూర్ణ వాక్యం అంటాం. షీ వ్రోట్ ఏ లెటర్ ఈ విధంగా సంపూర్ణంగా ఉంటే దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. అంటే ఒక పని ఏదైనా జరిగితే అది ఆబ్జెక్ట్ దాకా చేరాలన్నమాట. సబ్జెక్ట్ చేసే పని ఆబ్జెక్ట్ దాకా చేరితే దాన్ని ఏమంటామంటే మనము ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఒకవేళ సబ్జెక్ట్ చేసేటువంటి పని వర్బ్ దగ్గరనే ఆగిపోయింది, ఇక్కడ వెళ్ళడానికి అవకాశం ఉందా? లేదు. అంటే ఇది ఇన్కంప్లీట్ ఉంది. సో ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. అర్థమైంది కదా లాజిక్? ఓకే. సో ఒక్కసారి మళ్ళీ ఫైనల్గా చెప్తాను, గమనించండి. ఈ విధంగా సెంటెన్స్ అసంపూర్ణంగా ఉంటే అది ఇంట్రాన్సిటివ్, ఈజీ. కంప్లీట్ సెంటెన్స్ ఉంటే అది ట్రాన్సిటివ్. ఇదే లాజిక్. సో ఇప్పుడు బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. గమనించండి, ఇప్పుడు మీరు ఈజీగా చెప్పొచ్చు. పని ఏం జరిగిందో అక్కడ ఉండాలి, అప్పుడు ట్రాన్సిటివ్ అవుతుంది. ఇందులో చూడండి, షీ వ్రోట్ ఏ లెటర్. ఇందులో వ్రోట్ అనేటువంటిది ఏంటిది? అదేమవుతుంది? ఇక్కడ షీ వ్రోట్, షీ ఉంది. ఇలా గీత గీసి చూసుకోండి మీరు. ఎగ్జామ్లో కూడా ఇలా మనం ఒక పేపర్ మీద రాసుకుంటే ఇక్కడ షీ వ్రోట్ ఏ లెటర్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్షన్ సబ్జెక్ట్ చేసిన వర్బ్ అంటే పని ఆబ్జెక్ట్ దాకా చేరిందా? చేరింది. ఈ విధంగా వచ్చింది. అంటే సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్ ఈ విధంగా వస్తే రైట్. ఇది ఇంకొక టైపు. ఒక్క నిమిషం. ఇంకోటి ఏమో ఇలా వస్తే అది ట్రాన్సిటివ్ అవుతుంది. అంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్, సబ్జెక్టు వర్బ్ ఇలా ఉంటే అదేమవుతుంది అంటే ఇంట్రాన్సిటివ్. సో ఇప్పుడు 3 ఉన్నాయి కదా, అంటే ఏమవుతుంది? అది ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్, ద బేబీ క్రైడ్. సో ద బేబీ క్రైడ్ ఏమైంది? ఈ విధంగా అంటే అది ఏమవుతుంది? ఇంట్రాన్సిటివ్ అవుతుంది. సో ఇంట్రాన్సిటివ్. కంప్లీట్ కాలే సెంటెన్స్. హీ కిక్డ్ ద బాల్, హీ కిక్డ్ ద బాల్. రైట్, సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ అలా ఉంటే అది ట్రాన్సిటివ్. బర్డ్స్ ఫ్లై, పక్షులు ఎగురుతున్నాయి. ఎక్కడ ఎగురుతున్నాయో మనకు చెప్పిండా? చెప్పలే. సో అంటే క్లారిటీ మిస్ అవుతుంది. సో కాబట్టి అది ఇంట్రాన్సిటివ్ అవుతుంది. మనం ఇలా చూసుకున్నాం, మన లాజిక్ ప్రకారం ఇంతే ఆగిపోయింది, ఇక్కడ ఉందా? లేదు. అంటే అది ఏమవుతుంది? ఇంట్రాన్సిటివ్ అవుతుంది. రైట్, ఇంకొన్ని చూద్దాం. దే వాచ్డ్ ఏ మూవీ, దే వాచ్డ్ ఏ మూవీ. రైట్, దే వాచ్డ్ ఏ మూవీ. సో కంప్లీట్ సెంటెన్స్. సో అది ట్రాన్సిటివ్. ఈ వర్బ్ ఏమవుతుంది? ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. ఇంత ఈజీ లాజిక్. సింపుల్గా మనకు మార్కులు తెచ్చి పెట్టేటువంటి టాపిక్లలో ఇది కూడా ఒకటి.
రైట్. సో గమనించండి, ద బాయ్ లాఫ్డ్ లౌడ్లీ, ద బాయ్ లాఫ్డ్ లవ్లీ. సో ద బాయ్ లాఫ్డ్ లవ్లీ. సో చూడండి, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సో ఈ వర్బ్ ఏమవుతుంది ఇప్పుడు? ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్, షీ ఓపెన్డ్ ద డోర్, షీ ఓపెన్డ్ ద డోర్. సో ఏమవుతుంది? ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్, ద వర్బ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో ఇందులో రైజెస్ అనేటువంటిది ఏ వర్బ్ అవుతుంది? ద సన్ రైజెస్ ఈస్ట్. సో ఏమవుతుంది? ఇది ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఇప్పుడు ఇదే సెంటెన్స్ రాద్దాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని ఉన్నది. ఇంకొక సెంటెన్స్ రాద్దాం. ద సన్ రైజెస్, వర్బ్ నుంచే కట్ చేద్దాం. సో ఇప్పుడు గమనించండి, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఇదేమో ట్రాన్సిటివ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికే, రైట్. గమనించండి, సారీ, ఇక్కడ గమనించండి. ఇక్కడ గమనించండి, ద సన్ రైజెస్ రెండే ఉన్నాయి. సో ఇక్కడ సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు, అసలు ఏంటిది అనేటువంటి క్లారిటీ ఇచ్చిండా? ఇవ్వలే. కాబట్టి ఇది ఇంట్రాన్సిటివ్ అవుతుంది. ఈ విధంగా కంప్లీట్ సెంటెన్స్ ఉంటే ట్రాన్సిటివ్ అవుతుంది. నెక్స్ట్, ఇది గమనించండి. వి సాల్వ్డ్ ద ప్రాబ్లం. సో ఇక్కడ సాల్వ్డ్ ఏంటిది? వి సాల్వ్డ్ ద ప్రాబ్లం. సో ఏమవుతుంది? అది ట్రాన్సిటివ్. మేము ప్రాబ్లం సాల్వ్ చేశాం, కంప్లీట్ మీనింగ్. ఇక అలా కాకుండా వి సాల్వ్డే ఉందనుకోండి, అప్పుడు ఇంట్రాన్సిటివ్ అవుతుంది. ఇక్కడ అలా కాకుండా పక్కన ఆబ్జెక్ట్ ఉంటే ఏమవుతుంది అంటే అది ట్రాన్సిటివ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ట్రాన్సిటివ్. ద చైల్డ్ స్లెప్ట్ పీస్ఫుల్లీ, ద చైల్డ్ స్లెప్ట్ పీస్ఫుల్లీ. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ ఏమవుతుంది? ఇప్పుడు ట్రాన్సిటివ్ అవుతుంది. నెక్స్ట్, he bought a car, he bought a car, he bought a car. సబ్జెక్ట్, వర్బ్, a car, ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఈ వర్బ్ ఏమవుతుంది అంటే ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. ద డాగ్ బార్క్డ్, ద డాగ్ బార్క్డ్, ద డాగ్ బార్క్డ్. గమనించండి, ఒకటే స్టెప్. అంటే సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, పక్కన ఆబ్జెక్ట్ అనేటువంటిది లేదు. అలా ఆబ్జెక్ట్ లేకుండా సబ్జెక్ట్, వర్బ్ మాత్రమే ఉంటే అది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్, షీ క్రైడ్ ద షీ క్యారీడ్ ద బ్యాగ్. ఇక్కడ షీ అనేటువంటిది ఏంటిది? సబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్. క్యారీడ్ అనేటువంటిది ఏంటిది? వర్బ్, అది కూడా V2 ప్లస్. ఏ ఫామ్లో ఉన్నా మనకు సంబంధం లేదు, రైట్. సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ద బ్యాగ్. సో బ్యాగ్ అనేటువంటిది ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. అప్పుడు అంటే సబ్జెక్ట్ చేసే పని ఆబ్జెక్ట్ దాకా చేరితే అది ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్, ద చిల్డ్రన్ డాన్స్డ్. ఓన్లీ చిల్డ్రన్ డాన్స్డ్ అనే చెప్పాడు. ఎక్కడ డ్యాన్స్ చేస్తున్నారు, ఓకే, ఎప్పుడు డ్యాన్స్ చేస్తున్నారు, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వలే. అంటే ఇక్కడ పని ఆబ్జెక్ట్ దాకా చేరలేదు. సో సబ్జెక్ట్, వర్బ్ ఉంటే అదేమవుతుంది? ఇంట్రాన్సిటివ్ అవుతుంది. హీ ఆన్సర్డ్ ద క్వశ్చన్, హీ ఆన్సర్డ్ ద క్వశ్చన్. సో ఇది ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్, ద ట్రైన్ అరైవ్డ్, ద ట్రైన్ అరైవ్డ్, ద ట్రైన్ అరైవ్డ్, రైట్. సో ఇది ఈ విధంగా సబ్జెక్ట్, వర్బే ఉంది కాబట్టి ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. వీ పెయింటెడ్ ద వాల్, వీ పెయింటెడ్ ద వాల్. సో గమనించండి, ఈ విధంగా వచ్చింది కదా. సో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో ఇది ట్రాన్సిటివ్ వర్బ్. ద బేబీ స్మైల్, ద బేబీ స్మైల్. ఇది కంప్లీట్గా ఉందా? లేదు, అంటే ఇంట్రాన్సిటివ్. సో ఇవి ఈ ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ను గుర్తించేటువంటి విధానం. సో ఈ విధంగా మాత్రమే ఎగ్జామ్లో బిట్ అడుగుతాడు కాబట్టి ఈ టాపిక్ మీరు నేర్చుకున్నారు, ఈ విధంగానే రికగ్నైజ్ చేయగలరు. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు. అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు. సో నెక్స్ట్
టీజీ తెలంగాణకు సంబంధించి టీచర్స్కు సంబంధించి స్పెషల్ టెట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ స్పెషల్ టెట్లో ఎవరైతే టీచర్స్ ఇన్ సర్వీస్ టీచర్స్ ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం కూడా ప్రత్యేకంగా ఒక సిరీస్ని అతి త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాను. సో తప్పకుండా వారితోటి కూడా ఇది షేర్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయగలరు. నేను తప్పకుండా లింక్ను ప్రొవైడ్ చేస్తాను. ఓకే.